జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 175 శాసనసభ స్థానాలు సంపాదించి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘమైన 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడడానికి, ప్రజాకూటమిని గెలిపించడానికి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పెద్దలు కోదండరాం గారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనల్ని గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి ఢిల్లీ నుంచి మన గల్లీకి శ్రీ రాహుల్ గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. మన గెలుపు ఖాయమైంది. రాహుల్ గాంధీ గారు మన గడ్డ మీద కాలు పెట్టిన క్షణమే. ఇవాళ 9 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే 2009లో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తే నేను ఆనాడు అడ్రస్ ఎత్తుకుంటా ఇక్కడ వచ్చి నామినేషన్ వేస్తే 14 రోజుల్లో 7,000 అఖండమైన మెజార్టీతో గెలిపించి నన్ను మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మిత్రులారా. 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి కొడంగల్ ఎక్కడున్నది అంటే ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి. కొడంగల్ అని మనం చెప్తే ఇతరులు వరంగల్ అని అవహేళన చేసేటోళ్ళు. అక్కడి నుంచి గల్లీ నుంచి రాజధాని వరకు కొడంగల్ గలాన్ని వినిపించి కొడంగల్కు ఒక ప్రత్యేక గుర్తింపును తేవడం జరిగింది మిత్రులారా. 2014 ఎన్నికలలో మీ అభిమాన నాయకుడిగా రెండవసారి నిలబడితే రెండవసారి 15,000 మెజార్టీతోని ఆశీర్వదించి ఈనాడు మీ ముందర నిలబడే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిండ్రు మిత్రులారా. ధన్యవాదాలు. అయితే రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా రాహుల్ గాంధీ గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కుటుంబంలో కలవడం జరిగింది. గల్లీలో ఉన్న మన గలాన్ని ఢిల్లీ వరకు ఆహ్వానించి ఈ 3 నెలల జెండా మనకు కప్పి ఈ రాష్ట్రానికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి మన కొడంగల్ నియోజకవర్గ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాపించడానికి రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇవాళ కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం, స్వయం పాలన కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ కేసీఆర్ మన మీద కత్తిగట్టిండు. కత్తిగట్టిన కేసీఆర్ ఈ 4 ఏళ్లలో 39 కేసులు పెట్టిండు నా మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా అని. అయినా 40 రోజులు జైల్లో పెట్టినా కూడా భయపడలే. మీరు నాకు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెయ్యడానికి మీరు అండగా ఉన్నంత కాలం పోరాటం చేస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి, కేసీఆర్ కుటుంబంలో నలుగురికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ దగ్గర సొమ్ములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారానికి దాసోహం అనే కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ధర్మం మన వైపు ఉంది. సోనియమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నది. తల్లి సోనియమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ దేశాన్నే కాదు కొండనైనా పిండి చేసే శక్తి మనకు సోనియమ్మ అందిస్తుంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ కుటుంబాన్ని గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు,
పేపర్ పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు అయిండు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ను, అయ్యా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం నీ కుటుంబం కోసమే వీళ్ళు త్యాగాలు చేసిండ్రని నువ్వు అనుకుంటున్నావా? నక్సలైట్ల ఎజెండానే నీ ఎజెండా అంటున్నావు కదా. ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కుటుంబానికి అందరికీ పదవులు ఇవ్వాలనుందో చూపించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. మిత్రులారా, ఎన్నికల సందర్భంలో కేసీఆర్ హామీలు ఇచ్చిండు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు భూములు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఇలాంటి హామీలు అన్ని కూడా గంగలో కలిసిపోయినాయి. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందుకొచ్చి నిలబడ్డది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబడాలన్నా, స్వయం పాలన జరగాలన్నా, సామాజిక న్యాయం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. పేదలకు, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ముసలమ్మకు, ముసలాయనకు 2,000 4,000 పింఛన్ ఇస్తాం. 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాం. మహిళలకు 1,00,000 రూపాయలు ఉచితంగా, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే మీరొక్క పని చెయ్యాలి. ఏం చేయాలి? కాంగ్రెస్ కు ఓటేయాలి. మీరందరూ, నేనేం మిమ్మల్ని కమిషన్లు అడుగుతలేను, కేసీఆర్ లెక్క నేనేం వాటాలు అడుగుతలేను, లేదా నేను కోడి కూర అడుగుతలేను, కళ్ళు సీసా అసలే అడుగుతలేను. మిమ్మల్ని నేను అడుగుతున్నది ఒక్క ఓటు అడుగుతున్నా. డిసెంబర్ 7 నాడు జరగబోయే ఎన్నికలలో పోలింగ్ బూతులకు పోయిన తర్వాత గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి, ఒక్క ఏలు పెట్టి హస్తం గుర్తు మీద ఒత్తండి. సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో ఇవన్నీ జరుగుతాయి. మిత్రులారా, జై సోనియమ్మ, జై సోనియమ్మ. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కేసీఆర్ గుండెలు ఎదరాలి అంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పెద్దన్న పాత్ర పోషించిన మహాకూటమి సంబంధించి మహాకూటమి నాయకుడు ప్రొఫెసర్ డాక్టర్ కోదండరామ్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. సభాధ్యక్షులు ఉబేదుల్లా కొత్వాల్ గారు, ఈనాటి ముఖ్య అతిథి రాహుల్ గాంధీ గారు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, మల్లు రవి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్ర ఖుంతియా గారు, వేదిక మీదున్న పెద్దలకు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు పేరు పేరున వందనం. మీ అందరికీ పేరు పేరున వందనం. ఇక్కడికి వివిధ తండాల నుంచి వచ్చేసిన అక్కా చెల్లెళ్లకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకున్న మీ అందరికీ పేరు పేరున వందనం. కొడంగల్ ఒక కొదమ సింహం వల్లే తెలంగాణ కోసం కొట్లాడి, ఆ రోజు ఇక్కడ ఏ పార్టీ పెద్దగా లేకపోయినా, నాయకత్వం బలంగా లేకపోయినా, మామూలు యువకుల నేతృత్వంలో
ఎక్కడికక్కడ ప్రజలు కదిలి తెలంగాణ రావాలని ఆరాటపడ్డారు. తెలంగాణ వస్తే చాలునని ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు లాఠీ చార్జ్ జరిగినా ఒక్క అడుగు కూడా వెనకకేయకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరికి కూడా ఒకటే ఆశ, కృష్ణా నదీ జలాలు మన పొలాలను తడుపుతాయని, మనం పూణేకు బొంబాయికి పోయే బతుకు ఆగిపోతుందని, ఇక్కడనే మనం బతుకుతామని, మన పిల్లలందరికీ నౌకర్లు వస్తాయని మనం ఆ రోజు ఆశపడ్డాం. నిజంగానే కృష్ణానది పెద్ద దూరం ఏం లేదు. ఈడబడ్డ ప్రతి బొట్టు కృష్ణానదిలకే జారుతుంది. ఆ కృష్ణానదిలో కూడా కర్ణాటక నుంచి నీళ్లు మోసుకొని వస్తుంది. కింద పడ్డ నీళ్లు తక్కువే, చేరే వరద తక్కువే. ఆ వచ్చేటువంటి వరదను జూరాల దగ్గర నుంచి మళ్లించి కింద నారాయణపేట కాడ నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటూ వచ్చి మన దగ్గర కూడా ఉన్న చెరువులన్నీ నింపితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. దారి పొడుగుతా చూస్తున్నా నేను, అన్ని పొలాలు బీడిపోయే ఉన్నాయి. మరి ఈ బీడిపోయిన పొలాల నడుమ ఎట్లా బతుకుతారంటే వలస పోయి బతుకుతారు. ఇంకొక సమాధానం ఈ కొడంగల్లో దొరకదు. ఇళ్ళకిళ్ళు తాళాలు. ఇక్కడ నుంచి నారాయణపేట దాకా ఏ ఊరికి పోయినా అదే పరిస్థితి. కానీ ఈ 4 ఏళ్లలో నీళ్లు మాత్రం రాలేదు. వస్తాయనుకున్న నీళ్లు మనకు ఆశ చూపుతూనే ఉన్నాయి, కానీ వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ గారు ఏమంటారంటే, నీళ్లు కింద జారిపోయినాక అక్కడ కింద మనం శ్రీశైలం కాడి నుంచి ఎత్తి చుట్టూ తిప్పి అప్పుడు మీ కొడంగల్కు తెస్తానంటాడు. ముక్కెక్కడున్నదంటే చుట్టూ తిప్పి చూపించిండట. చక్కగా వచ్చే వరదను వదిలిపెట్టి చుట్టూ తిరిగి నీళ్లు తెస్తారంటే మనం ఎవరమన్నా నమ్ముతామా? చెవులో పూలు పెట్టుకున్నామా? నేను ఈ ఊరు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరిని అడిగిన, అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయట కదనా అంటే, సారి ఈడ వరద ఎట్టుపోతుందో ఎరకలేనంత అవివేకులం కాదు, నువ్వు నాకు చెప్పే అక్కరలేదన్నారు. ఇంజనీర్లు చెప్తున్నారు కదా అని ప్రశ్నిస్తే నన్ను చూసి నవ్విండ్రు. మీరెక్కడ అమాయకులు సార్? ఇక్కడి నుంచి పక్క నుంచి కిందికి నీళ్ళు వచ్చేటువంటి దాన్ని వదిలిపెట్టి పైకెళ్ళి నీళ్ళు తెస్తారంటే మేము ఎట్లా నమ్ముదు అని అన్నారు. ఇవి రావు కానీ అవి వస్తాయా అని చెప్పి నన్ను చూసి నవ్విండ్రు. నేను పట్టుదల ఎంత ఉంది, ఆలోచన ఎంత ఉందో తెలిసి నేను ఆశ్చర్యపోయినా. అంత చైతన్యం కలిగిన కొడంగల్కు అన్యాయం జరగటానికే వీల్లేదని మేము కూడా గట్టి పట్టుదలతో ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని అనేక ఆందోళనలు చేసినాం. ఏ ఒక్క ఆందోళనకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మాకు ఆలోచించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, కాంట్రాక్టర్ల జేబులు నింపటానికి ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండ్రు కానీ మన బతుకులు మార్చడానికి ప్రాజెక్టులు కడతలేరనేది అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఒకటే నిర్ణయానికి వచ్చినాం, ఈ ప్రభుత్వం ఇంకా ఉండటానికి వీల్లేదు, ఇది దిగిపోవలసిందే. పరిపాలన చేసే నైతిక అధికారం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. ఆయన ఎట్లాగూ నడవంతరానే దిగిపోయిండు, మళ్ళీ పిలిచి మనం పట్టం కట్టవలసిన అవసరమే లేదు అని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇవాళ మనమందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. పీపుల్స్ ఫ్రంట్ దాని పేరు, కాంగ్రెస్ ఉంది దాంట్లో, తెలుగుదేశం, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, తెలంగాణ జనసమితి అందరం కలిసి ఉన్నాం, ఐక్యంగానే ఉన్నాం. మీరేవో అనుమానాలు ఎవ్వరూ పెట్టుకోవలసిన అవసరం లేదు. అందరం ఒక్కటే ఆలోచనతో ఐక్యమైనం. ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నదో అది సాధించుకునేటువంటి ఆలోచనతో, కేవలం ఒక్క ఆలోచనతో. ఆ ఆలోచన ఏంటిదంటే, తెలంగాణ ప్రజల బతుకులు మారాలి. తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం కాదు. తెలంగాణ అంటే ఇక్కడ నివసించే 4 కోట్ల మంది ప్రజలు. ఆ 4 కోట్ల మంది ప్రజలు మారాలి, బతుకులు మారాలి అనే ఆలోచనతో ఒక కార్యక్రమం తయారు చేసుకున్నాం. ఆ కార్యక్రమం కోసమే ఐక్యమైనం. ఈయనెందుకున్నాడు ఆయనెందుకున్నాడు అని అన్నారు. తెలంగాణ అప్పుడు అందరం కలిసి కొట్లాడలేదా? గొంగల పురుగునైనా ముద్దించుకుంటామని చెప్పి అనలేదా? ఇవాళ కూడా అంతే. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలవాలనుకున్నాం, కలిసి నడుస్తున్నాం. అది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతూ, మేము వస్తే ఏం చేస్తాం 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మేము వస్తే 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది, రైతుల గిట్టుబాటు ధర దొరుకుతుంది, కొడంగల్ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం. ఇక్కడి నుంచి తాండూరు వికారాబాద్ దాకా నీళ్లు పోవటానికి అవకాశం ఉంది. చదువుకున్న యువకులకు ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తాం.
సంవత్సరంలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు దొరుకుతుంది. ఇంకొక మాట కూడా మేము చెప్పవలసింది ఏమంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఐటీఐలు పాలిటెక్నిక్ల ద్వారా శిక్షణ, ఓ మంచి పని చేసుకునే అవకాశం, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి సహాయం చేస్తాం, మార్కెట్ కల్పించే ప్రయత్నం చేస్తాం, గృహ పరిశ్రమలను పెంపొందిస్తాం. అన్నిటికంటే మించి అన్ని ప్రాంతాల్లో కూడా చిన్న పరిశ్రమలను తీసుకొచ్చి బతుకుదెరువు అవకాశాలను కల్పిస్తాం. కానీ ఒక్క మాట చెప్పాలి, విపరీతంగా డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, మనం ఆగమైపోతున్నాం. ట్యాక్స్ 50 పైసలు ఉంటే పెట్రోల్ రేటు 50 పైసలు ఉన్నది. ట్యాక్స్ తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి. ఆ ట్యాక్సులు తగ్గిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకొక మాట ఇప్పటి వరకు మన దగ్గర టెలిస్కోప్ పద్ధతిలో కరెంటు బిల్లు ఉండేది. 100 యూనిట్లు అయితే ఒక రేటు, 100 దాటితే ఇంకొక రేటు ఉండేది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే 100 దాటి 1 యూనిట్ అయినా 100 నుంచి 200 వరకు ఏ బిల్లు ఉంటుందో ఆ బిల్లు వేస్తున్నాడు. ఇక మీదట అది ఉండదు. 100 యూనిట్ల వరకు ఒక బిల్లు, 200 యూనిట్ల వరకు ఒక రేటు, అట్లా తగ్గిస్తాం కరెంటు బిల్లులు. అన్నిటికంటే మించి 100 యూనిట్ల లోపు ఎవరు కరెంటు వాడతారో వాళ్ళకు ఫ్రీ కరెంటు, ఇది కూడా నిర్ణయం చేసినాం. 60% మంది తెలంగాణ ప్రజలు 100 యూనిట్ల లోపు కరెంటు వాడతారు. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఇవన్నీ చేసుకోవటానికి కాంట్రాక్టర్ల జేబుల్లో చేరుతున్న పైసలు మనకు గనక ఉపయోగపడితే ఒక మార్పు సాధ్యమే. ఆ మార్పు కోసమే ఇవాళ పీపుల్స్ ఫ్రంట్ నిలబడ్డది. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర, మేమందరం క్రియాశీలకంగా ఉంటాం. ఆఖరిగా ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాటలు ముద్దుగానే చెప్తున్నారు కానీ అమలైతే అని అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం, ఈ అమలు దగ్గర కూడా మేమందరం బాధ్యత తీసుకుంటాం. రేపు మన గవర్నమెంట్ డిసెంబర్ 11కు వస్తుంది. రాగానే ఈ అమలు కోసం ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టి దాంట్లో మేము అన్ని పార్టీల వాళ్ళం భాగస్వామ్యం, నేను కూడా భాగస్వామ్యం తీసుకొని దగ్గరుండి చెప్పినవన్నీ అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తా. మా గత చరిత్రను చూసి మమ్మల్ని విశ్వసించి ఈ పీపుల్స్ ఫ్రంట్ని గెలిపించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇంతవరకు ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ గారిని మళ్ళీ ఫామ్ హౌస్కే పంపాలని మీ అందరినీ కోరుతూ, కొడంగల్ ప్రజలందరినీ కోరుతూ, జై తెలంగాణ. మరి మీ నియోజకవర్గంలో అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారిని కూడా అత్యధిక మెజారిటీతో హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సెలవు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారథి ఆయన సారథ్యంలో తెలంగాణ సమాజ మార్పు కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్ని కార్యక్రమాలు చేసిన పెద్దలు గౌరవనీయులు పిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రియ మిత్రులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, సభాధ్యక్షులు ఉబైదుల్లా కోత్వాల్ గారు, ప్రియ మిత్రుడు, మీ అభిమాన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రులు జయపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు, కృష్ణ గారు, వంశీకృష్ణ గారు, మల్లు రవి గారు, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు. మిట్ట మధ్యాహ్నం ఇంత తక్కువ వ్యవధిలో కొడంగల్లో మీరు ఇంత అద్భుతమైన బహిరంగ సభ చేసుకుంటున్నా మీకు మీ నాయకులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందన శుభాకాంక్షలు. తెలంగాణలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీ తీసుకొస్తారని చెప్పి మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14కి 14
శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీజేఎస్, సిపిఐ కూటమి గెలవబోతుందని చెప్పి మీకు మనవి చేస్తూ, డిసెంబర్ 7వ తారీఖున పోలింగ్ ఉంది. డిసెంబర్ 11వ తారీఖున లెక్కింపు. డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, టీజేఎస్, సిపిఐతో ఏర్పడ్డ ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మీ అందరికీ మనవి చేస్తాను. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబాలకి వాళ్ళకి కొంత కంపెన్సేషన్ కానీ పరామర్శ కూడా ఇవ్వలే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మీ ఉత్తమన్నగా నేను మీకు మనవి చేస్తున్నా, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తాను. అదేవిధంగా తెలంగాణలో పండే ప్రతి పంటకి మంచి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం. వరి ధాన్యానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,000 రూపాయల కొనుగోలు చేయబోతున్న విషయం మీకు మనం చేస్తాను. పత్తి 7,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మిర్చి 10,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మొక్కజొన్న 2,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన మన విద్యార్థులు, నిరుద్యోగ యువతకి కేసీఆర్ ప్రభుత్వంలో నైరాశ్యం, నిస్పృహ మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2 జూన్ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1,07,000 ఉద్యోగాలు. 1,07,000 ఉద్యోగాలు 4.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ దిగిపోయి తిరిగి ఎన్నికలకు పోయే సందర్భంగా ఆయన నింపింది కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే కేసీఆర్ సన్నాస, దద్దమ్మన 4.5 ఏళ్లలో ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా నింపలేదు. మీ అందరికీ మా మాట ఇస్తున్నాం. వేదిక మీద పెద్దలందరూ మేము కూడా రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు నింపబోతున్నాము. 1,00,000 ఉద్యోగాల్లో మెగా డిఎస్సి నిర్వహించి 20,000 ప్రభుత్వ టీచర్ల పోస్టులు నింపబోతున్నాము. అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, నేత కార్మికులకు పెన్షన్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచబోతున్నాం. అదేవిధంగా పెన్షన్ కి వయసు అర్హత ఖాళీ 65 నుంచి 58 ఏళ్ళకి తగ్గించబోతున్నాం. ముసలమ్మ, ముసలయ్య ఇద్దరికి పెన్షన్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగ తల్లిదండ్రులకు కూడా వృద్ధులకి పెన్షన్ ఇవ్వబోతున్నాం. వికలాంగులకి పెన్షన్ 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచబోతున్నాం. నా అక్కలు, చెల్లెళ్ళు మీకు శుభవార్త తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి, అన్ని మహిళా సంఘాలకి, ప్రతి మహిళా సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం మీకు 1,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మీ అందరికీ బ్యాంక్ నుంచి 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించి ఆ రుణంపై వడ్డీ భారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్
వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి పర్మనెంట్ చేయబోతున్నాం. మిత్రులారా, రేషన్ విషయంలో ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాబోయే ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో మనిషికి 7 కిలోల आरसी कुंटिया जी, उत्तम रेड्डी जी, प्रोफेसर कोदंडराम जी, जयपाल रेड्डी जी, ओबेदुल्ला कोटवाल जी, राजेंद्र रेड्डी जी, रामकृष्णनचारी जी, मजाहर शहीद जी, रेवंत रेड्डी जी, मालू रवि जी, नगम जनार्दन रेड्डी जी, वामशी कृष्णा जी, वी कृष्णा जी, पार्टी के हमारे सब कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, सेवा दल के लोग और बाकी जो हमारी पार्टियां हैं जो हमारे साथ लड़ रहे हैं, उनके कार्यकर्ताओं का मैं यहां दिल से बहुत बहुत स्वागत करता हूं. पांच साल पहले तेलंगाना की जनता ने एक सपना देखा था, एक नए तेलंगाना का सपना देखा था. आपने सोचा था कि आपका पैसा, आपका पानी, आपका धन आपके भविष्य के लिए इस्तेमाल हो. తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాల క్రితం తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, రాష్ట్ర ఆదాయం పేద ప్రజలకే చెందుతుందని ఆశించారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. आपने नीलू, निधलू, निमकालू सपना देखा था. మీరు నీళ్లు, నిధులు, నియామకాలనే కలను కన్నారు. और आज आप अगर यहां इन झंडों को देखें तो तेजी से हवा चल रही है. ఈరోజు మీరు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మొత్తం ఒక ఊపును చూస్తున్నారు. ये जो हवा है ये कांग्रेस पार्टी की, हमारे अलायंस पार्टनर्स की हवा है और ये केसीआर जी को तेलंगाना की चीफ मिनिस्टरशिप से हटाने वाली हवा है. ఈరోజు మీరు చూస్తున్న ఈ విప్లవం కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి యొక్క ఈ ఊపు రేపు కేసీఆర్ ను గద్దె దించడానికి ఈ ఊపు ఉపయోగపడుతుంది. तेलंगाना ने केसीआर जी पे भरोसा किया था. उन्होंने सोचा था कि आपके चीफ मिनिस्टर तेलंगाना का सपना पूरा करने का काम करेंगे. मगर आज तेलंगाना के हर युवा को, हर किसान को मालूम है कि केसीआर जी ने तेलंगाना के सपने को धोखा दिया. ఈరోజు మన ప్రజలు కేసీఆర్ గారు ఏదైతే ప్రజలు కలలు కన్నారో అది పూర్తి చేస్తారనుకున్నారు. కానీ కేసీఆర్ గారు మన కలలను అన్నిటిని కూడా వమ్ము చేసి ప్రజల్ని మోసం చేసిండ్రు. जनता जानती है कि जो सपना देखा था वो पूरा नहीं हो पाया. మీరు ప్రజలు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు నెరవేరలేదు. చంద్రశేఖరరావు గారు ఆ కలలను నెరవేర్చలేదు. जब सरकार बनी थी आप पर कर्ज नहीं था. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ ప్రభుత్వంలో
ఎలాంటి మేలు జరగలేదు. 17,000 करोड़ रुपए का सरप्लस था. 17,000 करोड़ रुपए का सरप्लस था. 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఉన్నది. और आज तेलंगाना पर 2 लाख करोड़ रुपए का कर्जा है. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది. हर परिवार पे 2 लाख रुपए से ज्यादा कर्जा है. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. और तेलंगाना के हर नागरिक पर 60,000 रुपए का कर्जा है. ఈ రోజు తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తి మీద 60,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. तेलंगाना का हर व्यक्ति पर कर्ज है, मगर केसीआर जी के बेटे की आमदनी 400% बढ़ती है. ఈ రోజు తెలంగాణలో ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు ఉన్నది. కేసీఆర్ కొడుకు ఆదాయం మాత్రం 400% పెరిగింది. और जो कांग्रेस पार्टी ने आपको काम प्रोजेक्ट्स दिए थे, हर एक प्रोजेक्ट को केसीआर जी ने रीडिजाइन किया. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రాజెక్టులు ప్రారంభించిందో ఆ ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేసీఆర్ గారు రీడిజైనింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టిండ్రు. कांग्रेस पार्टी का प्रणेता प्रोजेक्ट 50,000 करोड़ का प्रोजेक्ट था. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ 50,000 కోట్ల రూపాయలతో మొదలుపెట్టింది. केसीआर जी ने नाम बदला, कलेश्वरम प्रोजेक्ट नया नाम दिया. కేసీఆర్ గారు పేరు మార్చిండ్రు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు మార్చి ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. और प्रोजेक्ट का दाम 90,000 करोड़ रुपए कर दिया. ఇవాళ ప్రాజెక్టు విలువ 80,000 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. सिर्फ नाम बदलने के लिए केसीआर जी ने 40,000 करोड़ रुपए आपसे ले लिए. కేవలం పేరు మార్చినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 40,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. मिशन ककतिया एंड भागीरथा में మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కూడా पुराने टैंक्स को पेंट करने के लिए पैसा लिया. ట్యాక్సులు కట్టడానికి కూడా వాటిల్లో పైసలు తీసుకోవడం జరిగింది. और ये धोखा किससे किया? ఈ ద్రోహం, ఈ మోసం ఎవరిని చేసిండు? तेलंगाना के युवाओं से और तेलंगाना के किसानों से. తెలంగాణ యొక్క యువకులు, తెలంగాణ యొక్క రైతులను మోసం చేసిండు కేసీఆర్. युवाओं को वायदा किया था कि 1 लाख युवाओं को रोजगार देंगे. యువకులు ఆశించిండ్రు 1,00,000 ఉద్యోగాల ఖాళీలు కేసీఆర్ భర్తీ చేస్తాడని. मैं तेलंगाना के युवाओं से आपसे पूछना चाहता हूं, ఈ రోజు पिछले 4.5 साल में केसीआर जी ने कितने युवाओं को रोजगार दिया? ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ యువతను అడుగుతున్నా, 4 సంవత్సరాలలో కేసీఆర్ గారు మీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆలోచన చేయండి. अपने परिवार के 4 लोगों को आपके चीफ मिनिस्टर ने रोजगार दिया. ఆయన కుటుంబంలో ఉండే 4 కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండు. 4 लोगों ने 4 करोड़ लोगों का भविष्य छीना. ఈ నలుగురే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేసిండ్రు. कांग्रेस पार्टी ने महिलाओं के लिए सेल्फ हेल्प ग्रुप का कॉन्सेप्ट निकाला था. కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆర్థిక బలోపేతం చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ప్రారంభించింది. मगर केसीआर जी ने उनकी भी मदद नहीं की. కానీ చంద్రశేఖరరావు గారు వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं. మహిళలే జాతి యొక్క సంపద, కుటుంబ పెద్దలు. उनके बिना तेलंगाना आगे नहीं बढ़ सकता है. వాళ్ళు మహిళల భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి జరగదు. इसलिए कांग्रेस पार्टी की सरकार आते ही 1 लाख रुपए ग्रांट हर एसएचजी को देगी. అందుకోసమే
మహిళలను లక్షాధికారులను చేయడానికి డ్వాక్రా సంఘాలకు ₹1,00,000 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. और 500 करोड़ रुपए हम वुमेन एंटरप्रेन्योर्स के लिए बैंक लोन दिलवाएंगे. ఇదే కాకుండా 500 కోట్ల రూపాయలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేటాయించడం జరుగుతుంది. केसीआर जी ने सबसे कोई ना कोई वायदा किया. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ చూపించిండు. उन्होंने डबल बेडरूम घर देने का वायदा किया था. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని పేదోళ్ళకు ఆశ చూపించిండు. 22 लाख घर देने की बात की. 22 లక్షల ఇండ్లు పేదలకు ఇస్తా అని చెప్పి వారు నమ్మబలికిండ్రు. कहां 22 लाख का वायदा और 5,000 की सच्चाई. 22 లక్షలు మనకు హామీ ఇస్తే 5,000 ఇండ్లు కూడా కట్టలేకపోయిండు. एससी और एसटी भाइयों को जमीन देने का वायदा किया था. దళితులకు గిరిజనులకు భూములు కూడా ఇస్తా అని చెప్పి వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. वो भी वायदा खोखला निकला. భూమి ఇస్తున్న హామీ కూడా మోసంగా మారిపోయింది. तो हमारी गठबंधन की जो सरकार आने वाली है वो आपको घर देने का काम करेगी और जमीन देने का काम करेगी. మా ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన వెంబడే పేదలకు ఇండ్లు కట్టించడమే కాకుండా దళితుల గిరిజనులకు భూములు కూడా ఇవ్వడం జరుగుతుంది. और हमारा चीफ मिनिस्टर दिन भर तेलंगाना के युवाओं को रोजगार देने का काम करेगा. మా రాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ యువకులకు ప్రతి చేతికి పని కల్పించడం జరుగుతుంది. 3,000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस दिया जाएगा. తెలంగాణ నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం और జరుగుతుంది. पहले साल हमारी कोशिश होगी कि 1 लाख युवाओं को सरकारी और प्राइवेट नौकरी दी जाए. మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. केसीआर जी ने पूरा का पूरा फायदा एक परिवार को दिलवाया और उनके मित्रों को दिलवाया, कॉन्ट्रैक्टर्स को दिलवाया. కేసీఆర్ గారు మొత్తానికి మొత్తం ఆదాయాన్ని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధువులకు కాంట్రాక్టర్లకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది. तेलंगाना की गरीब जनता को अगर स्वास्थ्य की जरूरत हो, शिक्षा की जरूरत हो तो लाखों रुपए देने पड़ते हैं. తెలంగాణ పేద వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. स्वास्थ्य के लिए अगर एमआरआई की जरूरत हो, एक्सरे की जरूरत हो तो प्राइवेट अस्पताल में हजारों रुपए देने पड़ते हैं. వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయించాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూయించాలి, వాళ్ళకి లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. और ऑपरेशन की जरूरत पड़ती है तो गरीब से गरीब किसान का परिवार, युवा लाखों रुपए देने पड़ते हैं. ఈరోజు వైద్య సహాయం అందాలంటే రైతులకు కానీ యువకులకు కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ये आपका पैसा है, कॉन्ट्रैक्टर्स का और एक परिवार का पैसा नहीं है. ఈ రోజు ఖర్చు పెడుతున్న డబ్బులు ప్రజలు కట్టిన పన్నులు, అది కాంట్రాక్టర్లు కేసీఆర్ బంధువుల సొమ్ము కాదు. ये पैसा कांग्रेस पार्टी आपको वापस लौटाने जा रही है. ఈ పైసలు మొత్తం పేద ప్రజలకు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. 5 लाख रुपए का मुफ्त इलाज कांग्रेस पार्टी करवा के देगी. 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి కాంగ్రెస్ పార్టీ అందివ్వడం జరుగుతుంది. हर मंडल में 30 बेड का अस्पताल बनाया जाएगा. ప్రతి మండలంలో కనీసం 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుంది. और घर बनाने के लिए हर परिवार को 5 लाख रुपए दिए जाएंगे. పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి. और जो शक्ति आज एक परिवार के हाथ में है, वो शक्ति तेलंगाना की पंचायतों के हाथ में की जाएगी. ఈ రోజు అధికారం మొత్తం ఒక కుటుంబం చేతిలో ఉంది. ఆ అధికారాన్ని గుంజుకొని పేద ప్రజలకందరికీ కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించడం జరుగుతుంది. थोड़ा समय
नेशनल लेवल की भी बात करना चाहता हूं। నేను కొంత సమయం జాతీయ రాజకీయాలను కూడా మీతో చర్చించదలుచుకున్నాను। दिल्ली में नरेंद्र मोदी जी हैं और तेलंगाना में केसीआर जी। ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు। लोकसभा में, राज्यसभा में जब भी नरेंद्र मोदी जी को जरूरत पड़ी थी, आपके चीफ मिनिस्टर ने उनकी पूरी मदद की। లోక్సభలో రాజ్యసభలో అవసరమైనప్పుడల్లా నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది। नरेंद्र मोदी जी देश को बांटने का काम करते हैं। నరేంద్ర మోడీ గారు దేశాన్ని విభజించే పని మీద ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు। देश में नफरत फैलाते हैं దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతారు। और जो उन्होंने देश में किया, चाहे वो दलितों के खिलाफ हो, आदिवासियों के खिलाफ हो, माइनॉरिटीज के खिलाफ हो, वो तेलंगाना के चीफ मिनिस्टर के बिना नहीं कर सकते थे। ఈ రోజు దేశంలో దళితుల పట్ల, ఆదివాసీల పట్ల, మైనారిటీల పక్ష ఏదైతే వివక్ష చూపిస్తున్నాడో నరేంద్ర మోడీ గారు, అది కేసీఆర్ గారు మద్దతు లేకుండా ఎలాంటి పనులు కూడా మోడీ గారు చేయలేరు। जब हम नरेंद्र मोदी जी के खिलाफ लोकसभा में लड़ रहे थे, जमीन अधिग्रहण बिल के बारे में लड़ रहे थे, किसानों की जमीन बचाने के लिए लड़ रहे थे, మేము పార్లమెంటులో రైతుల యొక్క భూముల కోసం భూసేకరణ చట్టాన్ని మార్చాలనుకుంటుంటే మేము పోరాటం చేస్తున్నప్పుడు, जब हम पार्लियामेंट में उनके खिलाफ लड़ रहे थे तो उनकी मदद टीआरएस के लोग कर रहे थे। నరేంద్ర మోడీ గారికి మేము పోరాటం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి టీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది। और मुझे साफ याद है कि हर बिल में टीआरएस ने नरेंद्र मोदी जी, आरएसएस और संघ परिवार की मदद की। ప్రతి విషయం నాకు గుర్తుంది। పార్లమెంటులో పాస్ అయిన ప్రతి బిల్లుకు కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి, ఆర్ఎస్ఎస్ కు, సంఘ్ పరివార్ కు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది। ये जो टीआरएस पार्टी है, इसका नाम तेलंगाना राष्ट्र समिति नहीं है। ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, इसका नाम तेलंगाना राष्ट्रीय संघ परिवार है। ఈ టిఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అని నేను చెప్తున్నా। ये संघ परिवार और बीजेपी की बी टीम है, इस बात को आप मत भूलिए। ఈ రోజు సంఘ్ పరివార్ ఈ బీజేపీ బి టీమే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ। और चाहे वो एमआईएम हो, चाहे वो टीआरएस हो, इनका लक्ष्य है कि कांग्रेस पार्टी बीजेपी को नेशनल लेवल पे ना हरा पाए। ఏదైనా ఎంఐఎం గాని టిఆర్ఎస్ గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించాలని అనుకుంటుందో ఆ లక్ష్యం నెరవేరకుండా బీజేపీకే వీళ్ళిద్దరు మద్దతు ఇవ్వడం జరుగుతుంది। अगर टीआरएस सचमुच में तेलंगाना राष्ट्र समिति होती तो आपके चीफ मिनिस्टर नरेंद्र मोदी जैसे व्यक्ति की मदद नहीं करते। నిజంగానే కేసీఆర్ గారు నిజమైన తెలంగాణ వాది అయితే నరేంద్ర మోడీ గారికి ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చుండేవాడు కాదు। हमने लोकसभा में, राज्यसभा में टीआरएस के एमपी से कहा कि तुम लोग बीजेपी की मदद क्यों कर रहे हो। నేను అడిగిన టిఆర్ఎస్ ఎంపీలను మీరు ఎందుకోసం బీజేపీకి ఎందుకు టిఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని చెప్పి నేను అడిగాను। हर बिल में, चाहे वो जमीन अधिग्रहण बिल हो जिसको आपने यहां बदला, हर बिल में आप इनकी मदद करते हो, क्यों करते हो। మీరు ప్రతి బిల్లులో, ముఖ్యంగా భూసేకరణ చట్టం బిల్లులో కూడా మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిండ్రని చెప్పి నేను అడగడం జరిగింది। और टीआरएस के एमपीज ने साफ बताया कि हमें ऑर्डर ऊपर से आता है, जो हमारे चीफ मिनिस्टर कहते हैं हम करते हैं। టిఆర్ఎస్ ఎంపీలు నాతో అన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చినాయి,
అందుకే మేము నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతున్నామని చెప్పి तो अच्छी तरह याद रखिए, TRS मतलब तेलंगाना राष्ट्रीय संघ परिवार। మీరందరూ బాగా గుర్తు పెట్టుకోండి, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అని గుర్తు इनका పెట్టుకోండి. लक्ष्य है कि चाहे कुछ भी हो जाए, नेशनल लेवल पे नरेंद्र मोदी प्रधानमंत्री बना रहे। వీళ్ళ లక్ష్యం ఒక్కటే, వీళ్ళ ఏకైక లక్ష్యం జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడమే. कुछ दिन पहले यहां नरेंद्र मोदी जी आए, कहते हैं टीआरएस और कांग्रेस एक जैसी पार्टियां हैं। నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండే ఒకే రకమైన పార్టీలు అని చెప్పడం జరిగింది. मगर चुनाव से पहले नरेंद्र मोदी जी ने कभी नहीं कहा। ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారి మాట ఎప్పుడూ మాట్లాడలేదు. अगर एक जैसे पार्टियां हैं तो हर बिल में कांग्रेस पार्टी ने बीजेपी से लड़ाई की। राफेल मामले पे हम नरेंद्र मोदी जी से लड़े, जमीन अधिग्रहण बिल पे हम लड़े। जहां भी कांग्रेस पार्टी विचारधारा की लड़ाई लड़ सकी हम लड़े। మేము అదే నిజమైతే పార్లమెంటులో భూసేకరణ చట్టం గాని రాఫెల్ కుంభకోణం గాని ఈ విమానాల కొనుగోలులో విచారణకు మేము అడిగినప్పుడు మాతో ఎందుకు టిఆర్ఎస్ కలిసి రాలేదు? आपके चीफ मिनिस्टर ने राफेल मामले पे कितनी बार बात उठाई? మీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాఫెల్ కుంభకోణం గురించి ఎప్పుడైనా మాట్లాడా? कितनी बार केसीआर ने नरेंद्र मोदी पे आक्रमण किया? ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఆరోపణలు చేసిండా? उनके भाषण सुनिए। एक बार टीआरएस के नेता ने नरेंद्र मोदी के बारे में, राफेल के बारे में, जमीन अधिग्रहण बिल के बारे में, इन चीजों के बारे में आक्रमण नहीं किया है। ఎప్పుడైనా కేసీఆర్ ఉపన్యాసాలు వినండి, ఏ ఒక్క రోజు కూడా రాఫెల్ కుంభకోణం గురించి కానీ భూసేకరణ చట్టం గురించి కానీ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. यहां कांग्रेस पार्टी के गठबंधन की सरकार आने वाली है। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుంది. और जो सपना आपने देखा था, మీరు ఏదైతే కలలు కన్నారో, जिसके लिए आप लड़े, మీరు ఏ కలల కోసం అయితే పోరాటం చేసిండ్రో, जिसकी मदद सोनिया गांधी जी ने की, ఈ పోరాటానికి నిండు మనసుతో సోనియా గాంధీ గారు మద్దతు ఇచ్చిండ్రో, वो सपना कांग्रेस पार्टी पूरा करने जा रही है। మీరు కన్న కలలను కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారి ఆశీర్వాదంతో పూర్తి చేయడం జరుగుతుంది. और जो आपका सपना था ఏదైతే మీరు కలలు కన్నారో, पानी का, నీళ్ల గురించి, अपने धन का మన ఆదాయం గురించి, నిధులు, ఫండ్ నిధులు, हाँ, నీళ్లు, నిధులు, నిధులు और నియామకాలు का सपना, నీళ్లు, నిధులు, నియామకాల స్వప్నం ఏదైతే మీరు కన్నారో ఆ స్వప్నాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది. वो सपना कांग्रेस पार्टी आपके साथ मिलकर पूरा करेगी। మీరు కలలు కన్న స్వప్నాన్ని మీ అందరితో కాంగ్రెస్ పార్టీ కలిసి మీ కలలను నిజం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ सरकार बदलने जा रही है। गठबंधन के सब कार्यकर्ताओं से मैं कहना चाहता हूं, ये जो सरकार बनेगी आपकी सरकार होगी, आपके विचारों की सरकार होगी और इस सरकार के हर ऑफिस में आपके लिए जगह होगी। ఈ ప్రభుత్వం మారుతుంది, ప్రజాకూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రతి దగ్గర ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది, మీకందరికి కూడా సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం జరుగుతుంది. पहले हम केसीआर जी को यहां पे हराएंगे और फिर दिल्ली में नरेंद्र मोदी को 2019 में हराएंगे। కాంగ్రెస్ పార్టీ మొదట కేసీఆర్ ను ఈ రాష్ట్రంలో ఓడిస్తుంది, 2019లో నరేంద్ర మోడీని దేశంలో ఓడించడం జరుగుతుంది. मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़, तेलंगाना, इन सब प्रदेशों में बीजेपी और टीआरएस को हराया जाएगा। రాబోయే ఎన్నికలలో మధ్యప్రదేశ్,
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో టిఆర్ఎస్ బీజేపీ కూటమిని 100% ఓడించడం జరుగుతుంది. आप सबका दिल से बहुत बहुत धन्यवाद. మీ అందరికి కూడా మనస్ఫూర్తికంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. खास तौर से जो महिलाएं आई हैं, दूर दूर से आई हैं, आपका भी दिल से बहुत धन्यवाद. మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు చాలా చాలా దూరం నుంచి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. नमस्कार, जय हिंद. నమస్కారం, జై హింద్. ఇప్పుడే నేను అభ్యర్థుల పరిచయం చేస్తున్నా. ఆలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్, ఆలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ చప్పటి కొట్టండి. జడ్చర్ల అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, షాద్ నగర్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి, దేవర్కర్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ కూటమి అభ్యర్థి ప్రజా ఫ్రంట్ అభ్యర్థి ఎర్ర శేఖర్, అచ్చంపేట్ అభ్యర్థి వంశీ కృష్ణ, మక్తల్ అభ్యర్థి దయాకర్ రెడ్డి, నారాయణపేట అభ్యర్థి వి కృష్ణ, నాగర్ కర్నూలు అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. అందరినీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. యుద్ధం చేద్దామురో, సిద్ధం మైదామురో, అందరం ఒకటయ్యి దొరను కట్టదింపుతామురో. యుద్ధం చేద్దామురో,